హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిండి వాళ్ళ కూతురు వచ్చింది. తనది రేపు బర్త్డే ఉందంట. నా కోసం గోరెంటాకు తెప్పి అంటే నేను చెట్టు దగ్గరికి వచ్చి తెప్పుతున్నా. చూడండి, తెప్పు వయసును కూడా చిన్నగా పట్టిద్దు. ఎంత బాగా పూత వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సరే, ఒక కవర్ తెచ్చిపో. మీకు కూడా గోరెంటాకు కావాలంటే మా ఇంటి దగ్గరికి వచ్చి తెప్పుకోండి. ఎందుకంటే చాలా నింపు బాగా కూడా ఉంది. ఆడపిల్లలకి ఇష్టమైంది ఏదైనా ఉందంటే దాంట్లో ఫస్ట్ మనం ఎంచుకునేదంటే గోరెంటాకే కదా. సో దీన్ని ఎంతో ఇష్టంగా పెంచుకున్నాం మేము ఇంటి ముందర. హాయ్ అప్ప ఐశ్వర్య సబ్స్క్రైబర్స్కి హాయ్. శరణ్య దీంట్లోకి ఏమేమి వేసుకోవాలంటే మా పల్లెటూరు ప్రకారం అయితే గోరెంటాకు, దాని తర్వాత చింతపండు పులుసు అన్న లేదంటే నిమ్మకాయ పులుసు అన్న వేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పేడ వేసుకోవాలి. ఆకులకు ఉంటాయి చూడు, దానిని తొడిమేలు అంటారు, వాటిని కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాయనుకో చాలా ఎర్రగా అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలనిపిస్తుంది. మన కోన్లు అవన్నీ ఏంటికి పనికిరావు. ఎంతైనా న్యాచురల్ ఈజ్ న్యాచురల్. సో ట్రై దిస్. మీకు ఒకవేళ లెంత్ వీడియో కావాలంటే కూడా చెప్పండి, అప్లోడ్ చేస్తాం. హలో, ఆడ లెంత్ వీడియోనే. లెంత్ వీడియోనేనా? ఫస్ట్ అయితే షార్ట్ పెట్టేసి మన సబ్స్క్రైబర్స్ అడిగితే పెడదాం. మొన్న ప్రాంక్ చేసిన కదా ఫ్రెండ్స్, ఎట్టుంది కరెన్సీ ప్రాంక్? ఎవరైనా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదా. మీరు మమ్మల్ని మెచ్చుకుంటే మాకు ఇంకా చేయాలన్న ఆతృత పెరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డోంట్ మిస్ ఇట్. ఆడపిల్లకి ఇష్టమైంది గోరెంటాకు. ఇంకొకటి ఏదో పెద్దవాళ్ళు అంటారు కదా, ఎంత గోరెంటాకు వండితే అంత మంచి మొగుడు వస్తాడని కదా ఐశ్వర్య, అదేనా సామెత? చెప్పు ఒకసారి ఫుల్ఫిల్ చేయి. ఎంత బాగా వండితే అంత మంచి మొగుడు వస్తాడంట. అదంతా ఉత్తుత్త ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్లో ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరిలో అయితే వేడి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి చల్వ పెట్టడం వల్ల అది ఎర్రగా పండుతుంది. అంతే తప్ప మొగుడు గిగుడు ఇవన్నీ ఏం లేవు. ఎందుకంటే మనుషులు ఒక టయానికి ఉన్నట్టు ఇంకొక టయానికి ఉండరు అన్నమాట. అంతే, ఇంత తెంపుకున్నాం చాలు.